హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. ఇది కొడైకెనాల్లో అంటే లాస్ట్ అనమాట. ఆ డే నెక్స్ట్ డే అక్కడ స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే కేరళకి స్టార్ట్ అయ్యే ముందు అవుట్ చేసేసాము. సో ఈరోజు కేరళలో డే 1 అనమాట. సో ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది కేరళ ఎంట్రన్స్ నుంచి ఇలాగే ఉంటది చూడండి. అస్సలు ఏమన్నా ఉంటదా వ్యూ! మన కళ్ళకి ఎంత దూరమైతే మన కళ్ళు కనిపిస్తాయో, అంత దూరం వరకు కూడా ఇలాగే గ్రీన్‌గా కొండలుగుంటాయి. మధ్యలో ఇలాగ హౌసెస్ కూడా ఉంటాయి. అసలు మిడిల్‌లో ఎంత బాగా కట్టుకున్నారో, ఎంత బాగా అనిపిస్తదో గదా! అట్లా చుట్టూ బయటికి రాంగానే గ్రీన్‌గా కనిపిస్తే మార్నింగే ఎంత బాగున్నాయో అసలు ఆ ఇల్లు, ఆ గ్రీనరీ చాలా బాగున్నాయసలు. యాక్చువల్‌గా మేము ఇలాంటి హౌసెస్ తీసుకుందాం అనుకున్నాం గానీ హోమ్ స్టేస్ కాపోతే మేము స్టార్టింగ్‌లోనే తీసుకున్నామనమాట. ఇలా లోపలికి వస్తున్న కొద్దీ డిఫరెంట్ చెట్లు కనిపిస్తున్నాయనమాట. ఇవి ఏంటో ఒక ఫారెస్ట్‌లో ఉన్న ఫీలింగ్ వస్తది ఇక్కడికి రాంగానే. పెద్ద పెద్ద చెట్లు, అంటే చాలా హైట్ ఉన్నాయన్నమాట ఆ చెట్లు గూడా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూ అనమాట పాయింట్. సో ఇక్కడ సిటీకి ఎంటర్ అయిన తర్వాత చర్చ్, టెంపుల్స్ అన్నీ గూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ కొంచెం సో ఇక్కడ పాయింట్ అంటే మాతో కేరళలో గైడ్‌ని తీసుకున్నామనమాట మేము. అంటే మనకి తెలియనప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మనతో పాటు ఆ రోజంతా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనతో ఉండి చూపిస్తారనమాట ప్లేసెస్. అంటే ఫోటోకి ఒక ప్లేస్ ఉంటదనమాట, షూట్ పాయింట్. అక్కడ అలాంటి పాయింట్స్ అన్నీ మనకి ఏమేమి బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ మనకి వాళ్ళు చెప్తారనమాట. ఇవి ఇక్కడున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఫోటోకి పాయింట్ అని చెప్పేసి ఆపారనమాట. సో ఇక్కడ నించున్న తర్వాత తీసాను చూడండి. ఈ వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అసలు. అస్సలు ఆ గ్రీనరీ ఎట్లా పెంచారో గాని ఎంత బావుందో. సో ఇక్కడ అసలు నాకెక్కడ వీడియో తీయాలి, ఎక్కడ స్టాప్ చేయాలో అర్థమైతలేదు. అంత బావుందనమాట వ్యూ. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా కనిపిస్తుందో గ్రీనరీ. అసలు మేఘాలు, గ్రీనరీ మొత్తం దగ్గరకొచ్చేసినట్టు, మేఘాలు కలిసిపోయినట్టు గ్రీనరీకి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఇంకా వీడియోలో కంటే రియల్‌గా ఇంకా బాగా కనిపిస్తుందనమాట. గ్రీన్ కలరు, ఆ మేఘాలు దగ్గరకొచ్చేసినట్టు అనిపిస్తుందనమాట. సో మెయింటెనెన్స్ కూడా చాలా నీట్‌గున్నాయండి. ఎక్కడివక్కడ వర్క్ జరుగుతున్నాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు కటింగ్ గానీ, ఆ లీవ్స్ అన్నీ కట్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసేకి గూడా మనుషులుంటారనమాట. మనం టూరిస్టులు ఇలా ఎళ్ళినప్పుడు ఎలా పడితే అలాగ ఎళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఎళ్ళకూడదని జెప్పేసి దాన్ని మెయింటైన్ చేసేకి గూడా ఒక పర్సన్ ఉంటారు. మనం ఇక్కడ ఎవరైనా వెహికల్ ఆపంగానే వాళ్ళు మన దగ్గరకొచ్చేస్తారనమాట. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారండి. సో ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్స్‌కి స్టార్ట్ అయ్యామనమాట. ఇందాక వ్యూ పాయింట్ అక్కడి నుంచి ఫోటోస్ తీసుకుంటూ అక్కడక్కడ ఆపామనమాట. అంటే ఫోటో పాయింట్ ఉంటది కదా! గైడ్ చెప్పినట్టు అక్కడ ఆపుకొని కొద్దిసేపు మొత్తం వ్యూస్ చూసుకొని రీల్స్ అంట, ఫోటోలంట అన్నీ తీసుకున్నది అయిపోయిన తర్వాత అందరూ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంట. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము.
ఆ! సో, ఇక్కడ ఏంటంటే వ్యూ బావుంది కానీ, మనము అమ్మాయిలకి అంత సేఫ్టీ కాదు అనిపిచ్చింది. సో, అందుకే ఎవ్వరు దిగలేదక్కడ. వాటర్ ఫాల్స్. వావ్! వ్యూ. షూటింగ్ పర్పస్ ఎక్సలెంట్ ప్లేస్. ఆకాశం నాతో రా చూపిస్తా. ఇంకా మీరు అక్కడికి వెళ్తాకే ఇంకా అసలు బయట ఏంటి బాయ్సే ఉన్నారు కదా. సో, ఇంకా వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ దిస్ ప్లేస్ కేరళ ఫామ్ అనమాట. అంటే ఒరిజినల్ అనమాట. గంధము, అశ్వగంధ లాంటివి చాలా టైప్స్ యాలక్కులు గానీ, మనకి మసాలా బిర్యానీ మసాలాస్ కానీ అన్నీ ఒరిజినల్ అనమాట. మనకి ప్లాంట్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవి కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఫోన్ అలౌ లేదు. 540 ఎకర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్రైబల్ సొసైటీ. మీరు ఇక్కడ నుంచి ఏ ఐటమ్ తీసుకున్నారు ఒరిజినల్ ఐటమ్. ఈ లోపల మనకి వీడియోస్ అలౌడ్ లేదు, రికార్డింగ్ లేదు. ఓన్లీ ఫోటోస్ మీన్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వీడియోస్ రికార్డింగ్ లేదు దీని లోపల. మళ్ళీ మెడిసిన్స్ గురించి తెలుసు కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి తెలుసు కదా అన్ని చోట్ల. సో, ఇందాక ఆవిడ చెప్పారు కదా! ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ, మనకి వెయిట్ లాస్‌కి గానీ, ప్రతి ఒక్క దానికి మెడిసిన్ దొరుకుతది. ఒరిజినల్ అనమాట. సో, ఇక్కడ ఫోటోస్ అలౌ ఉందంట గానీ, వీడియోస్ అలౌ లేదనమాట. వీడియోస్ తీయకూడదు కెమెరాస్ అని జెప్పేసి స్టార్టింగే చెప్పారు కదా తను. సో, అందుకని జెప్పేసి కొన్ని కొన్ని ఫోటోస్ క్లిప్స్ యాడ్ చేస్తున్నా నేను. అక్కడ దొరికే ట్రీస్ అనమాట. అంటే మొత్తం తీయలేదు గానీ, అక్కడక్కడ కొన్ని తీశాను. మనకి కొన్ని చేలలో పిచ్చి పిచ్చి మొక్కల్లాగా ఉంటాయి కదా! అవి గూడా ఒక మంచి ఆయుర్వేదిక్ అని తెలిసింది నాకి అక్కడికెళ్ళిన తర్వాత. ఇక్కడ చూసారా కాఫీ, పెప్పరు, పైనాపిల్, అశ్వగంధ అని చాలా రకాల టైప్స్ అనమాట. గంధము ఎలా ఉంటది, గంధం చెట్లు, యాలకుల చెట్లు, మిరియాలు, ఇంకా చాలా రకాలున్నాయన్నమాట. అసలు మనకు తెలియనివి గూడా చాలా ఉన్నాయి అక్కడ మొక్కలు. అక్కడికెళ్ళి చూసిన తర్వాత ఓహ్! ఇవి ఇలా ఉన్నాయా అనిపిచ్చిందనమాట. ఇవి కాఫీ మొక్క అంట. దాని లోపల కాఫీ సీడ్స్ ఉంటాయంట. ఒక కాయలాగా ఉంది. సేమ్ పైనాపిల్ లాగుంది. అందులో కాఫీ సీడ్స్ ఉంటాయంట. వాటిని ఎండబెట్టి చేస్తారంట. అక్కడ మనకి కాఫీ సీడ్స్ గూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక స్టోర్ ఉంది. అందులో ఇక్కడ పండించేవి మొత్తం ఆ స్టోర్‌లో పెట్టి అమ్ముతున్నారనమాట. చాలా బావున్నాయి. టీ, కాఫీ ఇవన్నీ కూడా. నేను కూడా టీ తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఒరిజినల్ అనిపిస్తుంది. అంటే మనకి బయట కొనే వాటిలో కలర్స్ ఎక్కువొస్తది కదా! డార్క్ కలర్‌గా. ఇది అలా రాదు. కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా కనిపిస్తదనమాట. మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. అది ఆ ఫ్లేవర్ అనేది బయట అక్కడికి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తదనమాట. మనకి చాలా రకాల టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా దొరుకుతదంట. అంటే లేడీస్‌కి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! వాటన్నిటికి కూడా మెడిసిన్ ఉంటాయి అక్కడ. అంటే స్టోర్స్ ఉంటాయన్నమాట మనకి. మొత్తం అన్ని స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, అక్కడ ఫార్మ్‌కెళ్ళి పైకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక సీరియల్ యాక్టర్ గూడా ఉన్నారనమాట. సో, తనతో అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఇది గూడా ఒక క్లిప్ యాడ్ చేశాననమాట. మీనా వాసు అని తిను బొమ్మరిల్లు సీరియల్‌లో చేస్తుంది గదా! ప్రెజెంటు. సో, తిననమాట. సో, అలా అందరూ ఫోటోస్ తీసుకున్నారు. చాలా బాగా అంటే మంచిగా మాట్లాడడం గానీ, అందరికీ ఫోటోస్ ఇచ్చారు. తను కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. చాలా బాగా అనిపించిందనమాట. సో, ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వంగానే ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. ఇది గేమ్స్ అనమాట. కొన్ని కొన్ని గేమ్స్ అంటే అక్కడ గాదు, కొంచెం ముందుకొచ్చాయనమాట. ఇక్కడ ఎక్కే వాళ్ళందరూ పిల్లలందరూ ఎక్కేశారు. సో, ఇదొకటి. సో, ఇక్కడ ఇంకా గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ ఫుల్లు టైర్డ్ అయిపోయాం. అప్పటికే ఈవినింగ్ 6 అబోవ్ అయిందనమాట. సో, ఇంకా ఇంకా రూమ్‌కెళ్ళిపోయామనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంటామని జెప్పేసి చాలనుకోని రూమ్‌కెళ్ళాము.
ఈవినింగ్‌వి ఇంకా చాలా బావుంటదనమాట. చాలా చల్ల గాలి, వెదరు చాలా బాగా అనిపిస్తది. సో, ఇంకా అలా చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా రూమ్‌కెళ్ళిపోయామనమాట. నెక్స్ట్ డే ఎక్కడికెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అంటిల్ టేక్ కేర్. బాయ్ బాయ్.